లేదు లేదు, అది చాలా వస్తూ ఉంటాయి. స్వామివారికి వెనకాల జుట్టు పెరుగుతుందని, ఒళ్ళకి చెమట పడుతూ ఉంటుందని, గోళ్ళు పెరుగుతూ ఉంటాయని, స్వామివారిని ముట్టుకుంటే మెత్తగా ఉంటారని, ఇంకా ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి. కానీ ఎంత ఒక మూర్ఖమైన నమ్మకాలు ఇట్లాంటివి అంటే, ఇప్పుడు వెంట్రుకలు చెమట పట్టడము, మెత్తగా ఉండడము, గోళ్ళు పెరగడం, ఇవన్నీ కూడా మానవ దేహానికి ఉన్న లక్షణాలు. ఇవి 60 ఏళ్ళు ఉంటాయి, 70 ఏళ్ళు ఉంటాయి, మనిషి పోతాడు, బాడీ పోతుంది. శాశ్వతం కాదు ఇవన్నీ కూడా. హ్యూమన్ క్యారెక్టర్స్, పెరిషబుల్ క్యారెక్టర్స్. ఈ పెరిషబుల్ క్యారెక్టర్స్ని తీసుకెళ్ళి ఒక శాశ్వతమైన, ఒక దివ్యమైన భగవంతుడికి ఆపాదించడం అనేది తెలివి తక్కువతనం. అది అంటే అది మూఢభక్తి అంటారు. అది 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 ఎందుకంటే స్వామివారిని 99.99% భక్తులకి ఒక్క క్షణం చూసే ఉంటుంది. 0.01 విఐపి బ్రేక్లో వచ్చే భక్తులకే స్వామివారి దగ్గరుండి 1 నిమిషమో 1/2 నిమిషమో చూసే ఇది ఉంటుంది, అవకాశం. స్వామివారిని దగ్గరగా చూడలేరు, స్వామివారిని నిశ్చితంగా పరిశీలించలేరు. స్వామివారు ఏం ఆభరణాలు పెట్టుకున్నారు, ఏం అలంకారం చేసుకున్నారు, ఏం పుష్పమాలలు ధరించున్నారు, గర్భాలయంలో ఏమేమి మూర్తులు ఉన్నాయి, భోగమూర్తి ఉన్నారు, ఉత్సవమూర్తి ఉన్నాడు, ఉగ్రమూర్తి ఉన్నాడు, కొలువుమూర్తి ఉన్నారు, కృష్ణస్వామి ఉన్నారు, రాముల వారు ఉన్నారు, చక్రతాళ వారు ఉన్నారు, శాలగ్రామమూర్తులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వీళ్ళ పేర్లు ఇవి, వీళ్ళకు పూజలో ఇవి అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివి ఎవరికి ఏమీ తెలీదు. అసలు దేవుడినే దగ్గర చూడలేరు కాబట్టి ఇటువంటి రూమర్స్ అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి.